యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వినికిడులో దేవుని యొక్క వాక్యము దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములయ్యా. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు దేవా. మీ ప్రేమ ఎంతో గొప్పది, వర్ణించలేనిది, వివరించలేనిది. ఈరోజు ప్రభువా, మేము ఇలా ఉన్నామంటే అది మీ దయ, మీ కృప, మీ కనికరము. విలువ లేనటువంటి వారము, ఒట్టి వారము ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చలేని వారము ప్రభువా. అలాంటి మమ్ములను ప్రేమించి తండ్రి మీ బిడలమనిపించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. మీరు మా జీవితంలోనికి వచ్చిన తర్వాత పాపాత్ములమైనటువంటి మమ్ములను తండ్రి మీరు ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఈరోజు ప్రభువా ఈ స్థితి మాకు దొరికిందయ్యా. మీకే వందనాలు. ఏ పాటి వారము తండ్రి, ఎన్ని స్తుతులు చెల్లించినా మీకు రుణస్థులమే ప్రభువా. ఈరోజు నీ బిడలు వారి పనులు తండ్రి ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడలకు సహాయము చేసి వారి పనులకు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి అలసటగా ఉన్నారో ప్రభా, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేసి వారి పని చేయటానికి తండ్రి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని నీ బిడ్డలకి దయచేయండి. ఉద్యోగములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు మీరు సహాయం చేయండి. అలాగనే వ్యాపారములకు తోడుగా ఉండండి. అలాగనే ప్రభాని బిడ్డలు తండ్రి పనులు చేస్తూ ఉంటుండగా వారి పనులకు మీ సహాయము దయచేయండి. నమ్మదగిన దేవుడవు, మీ పైన అనుకున్నటువంటి బిడ్డలను ఎంత మాత్రం విడిచిపెట్టేటటువంటి దేవుడవు కాదయ్యా. మరి ప్రతి కుటుంబంలో సంతోషమును దయచేయండి, ఆనందమును దయచేయండి. ఎవరి కుటుంబాల్లో సమాధానము లేదో తండ్రి ప్రభువ, సమస్యలతో వారు బాధపడుతున్నారో అట్టి వారికి మీరు సమాధానము దయచేసి, సంతోషము దయచేసి, వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొంది ప్రభువ నిన్ను వెంబడించే బిడ్డలుగా ప్రభువ వారిని శుద్ధపరచమని ప్రార్థన చేస్తూ, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు గనుక ఏ సోదరుడు ప్రభువ కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రభువ మాకు సహాయం చేయమని వేడుకుంటున్నారో ప్రభువ అట్టి వారి ప్రార్థనలు ఆలకించి సమాధానము దయచేసే దేవుడవు యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.